కాసేపట్లో గుంటూరుకు జగన్ చేరుకోనున్నారు. జగన్ టూర్తో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్నారు. కాసేపట్లో గుంటూరుకు జగన్ చేరుకోనున్నారు. జగన్ టూర్తో గుంటూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు జగన్. ఈ నేపథ్యంలో సిద్ధార్థ నగర్లో ఉన్న అంబటి రాంబాబు ఇంటి వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన నివాసానికి ఇరువైపులా ఉన్న మార్గాలను బారికేడ్లతో మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటున్నారు. ఇక మరి కాసేపట్లో అయితే మాజీ సీఎం జగన్ అయితే ఇటు అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి పరామర్శించబోతున్నారు కుటుంబ సభ్యులను. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పటికే పోలీసులు మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఇప్పటికే పోలీసులు ఆంక్షలు పెట్టారు. సో ఇప్పటికే బట్ వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడ అంబటి రాంబాబు నివాసానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ గుంటూరులో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ శాలిని, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో మరో 10 నిమిషాల్లోనే ఈ క్యాన్వాయ్ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదే మనం విజువల్స్ స్పష్టంగా చూసుకోవచ్చు. నేషనల్ హైవే నుంచి కూడా, మరి ఏట్కూరు అడ్ రోడ్ నుంచి కూడా, ఈ ప్రాంతం నుంచే ఇదే రూట్ లోంచి జగన్ మరి కాసేపట్లో కూడా బయలుదేరేటువంటి అవకాశం ఉంది. అయితే తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి జగన్ అడుగడుగునా కూడా స్వాగతం పలికేందుకు కూడా మన విజువల్స్ లో చూస్తున్నాం. అడుగడుగున కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. ఆయనకి స్వాగతం పలికేందుకు కూడా చేస్తున్నటువంటి నేపథ్యం పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. నగరంలో, గుంటూరు నగరంలో 30 యాక్ట్ అమల్లో ఉందంటూ కూడా ముందస్తుగా కూడా హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే కాన్వాయ్ కి సంబంధించి గుంటూరు నగరంలోకి కేవలం లిమిటెడ్ వెహికల్స్ గా వెళ్లాలంటే ఇప్పటికే పోలీసులు ఆంక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసు ఆంక్షలు ఏ విధంగా ఉండవు అంటే కాసేపట్లో జగన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదైతే ఈ ప్రాంతం నుంచి జగన్ వెళ్ళిన తర్వాత అటు పట్టాభిపురం ఓవర్ బ్రిడ్జి మీదుగా అటు సిద్ధార్థ నగర్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది. సిద్ధార్థ నగర్ లోనే అంబటి రాంబాబు నివాసం ఉంది. నివాసానికి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతానికి సంబంధించి కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. ఎక్కడ కూడా అంటే జగన్ పర్యటనలో పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ముందస్తు పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే లీలా అప్పిరెడ్డి అటు విధంగా హోంమంత్రి అంటే మాజీ హోంమంత్రి సుచరిత ఈ ఏర్పాట్లు చూస్తా ఉన్నారు. కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని ఒక పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ అంటే గుంటూరు పేరిచర్ల నుంచి వచ్చేటువంటి ప్రాంతం కానీ, అదేవిధంగా ఇటు చిలకలూరుపేట నుంచి వచ్చేటువంటి ప్రాంతం కానీ, అటు ఏట్కూరు అడ్డోడ్డు దగ్గర కూడా పోలీసులు ఒక పికెట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 4 వైపులు కూడా పికెట్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ కార్యకర్తలు వైసీపీ జగన్ పర్యటనకి వస్తున్నటువంటి సమయంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇప్పటికే అనేక విషయాలు అంటే అంబటి నివాసంపై జరిగినటువంటి దాడి వ్యవహారం కానీ, అదేవిధంగా జోగి రమేష్ ఇంటిపై జరిగినటువంటి దాడి వ్యవహారం కూడా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా ఉన్నాడు. పోలీసు వ్యవస్థ చాలా గట్టిగా వ్యవహరించాలి. ఏదైతే జరిగినటువంటి దాడుల వ్యవహారం పైన కూడా పునరాలోచన చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలు అటు పోలీసులు అడుగడుగునా కూడా అటు బార్కెట్స్ ఏర్పాటు చేశారు. మనం
విజువల్స్ లో స్పష్టంగా చూసుకోవచ్చు. శాలిని ఆ పెద్ద ఎత్తున ఒక డిఎస్పీ, ఎస్పీ, అదే విధంగా సిఐ, ఎస్ఐల స్థాయి కూడా ఇక్కడ రైట్. పెద్ద ఎత్తున దాదాపు 60 మంది పోలీసులు కూడా ఒక్కొక్క మార్కెట్ దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో కూడా అంటే మరో 10 నిమిషాల్లో కూడా గుంటూరు నగరం చేరుకుంటారు. నేరుగా సిద్ధార్థ నగరంలోకి వెళ్లి అటు విజయలక్ష్మి అంటే అంబటి సత్యమణి విజయలక్ష్మి, అదే విధంగా వారి ఆ కుమార్తెను కూడా పరామర్శించేటువంటి అవకాశం ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి Right. ఒక భరోసా కల్పించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. చాలు. రైట్, థ్యాంక్ యూ రమేష్.